ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న చంద్రంగా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక రహస్య ఎజెండాను అమలు చేస్తుంది. ముఖ్యంగా ఒకవైపు ఫ్రీ బస్సు స్కీమ్కి ఎత్తపెట్టడానికి, ఇంకొక వైపు మొత్తం ఆర్టీసీనే ప్రైవేటైజేషన్ చేయడానికి కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పొదుపు చర్యలను వినియోగించుకోవాలని చూస్తుంది. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆర్టీసీలో పనిచేసేటువంటి కార్మికులందరినీ కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. గతంలో 2001లో ఏ విధంగా అయితే చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులు ప్రైవేటీకరణ పట్ల ఆందోళనలు చేపట్టారో, మళ్ళీ ఆ తరహా ఉద్యమానికి ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ చాలా కాలం నుండి ప్రభుత్వం విలీనం చేయాలని పోరాటాలు చేసింది, ఎన్నో రకాల ఉద్యమాలు చేసింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2001 తర్వాత ఆర్టీసీని పునరుద్ధానం చేశారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికుల దశాబ్దాల పాటు ఉన్నటువంటి డిమాండ్ నెరవేర్చారు, ప్రభుత్వంలో విలీనం చేశారు. ప్రభుత్వమే ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించడం వల్ల ఆర్టీసీకి నష్టాలు తగ్గాయి, లాభాలు పెరిగాయి. క్రమంగా ఆర్టీసీ పూర్తిగా ఒక స్వయం సమృద్ధి సంస్థగా వృద్ధి చెందేటువంటి మార్గం ఏర్పడింది. అలాంటి దశలో 24 నెలల కిందట చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది నెలల తర్వాత ఫ్రీ బస్ స్కీమ్ తీసుకొచ్చింది. ఫ్రీ బస్ స్కీమ్ వల్ల దాదాపు ఇప్పుడు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల్లో 65% మంది టికెట్ లేకుండా ప్రయాణించడం, దాన్ని ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తూ ఉంటుంది. ఇప్పటికీ 2330 కోట్ల వరకు కూడా రియంబర్స్ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా కేవలం 720 కోట్ల రూపాయలు మాత్రమే చేసినట్టు సాక్షాత్ ప్రభుత్వ అధికారిక సమాచారమే చెప్తుంది. సో ఇక్కడ 100 కోట్లు ఒకవైపు భారం ఆర్టీసీ మీద పడుతోంది, ఇంకొక వైపు ఆర్టీసీ నిర్వహణకు సంబంధించి వస్తున్నటువంటి రెవెన్యూ కూడా సరిపోవట్లేదు. ఇలాంటి దశలో ఇప్పుడు పూర్తిగా 11,000కు పైగా బస్సులను, ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొచ్చి వాటిని పూర్తిగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించి, డిపోలను కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించి వాళ్ళే నిర్వహించుకునేటువంటి ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇప్పటికే తొలి దశలో 750 బస్సులు ఎలక్ట్రికల్ బస్సులకు టెండర్లు కూడా పిలిచింది. సో ఆర్టీసీని ప్రైవేటు బస్సుల ద్వారా, ఎలక్ట్రికల్ బస్సుల ద్వారా నడపకపోతే నడపలేము, స్త్రీశక్తి పథకం వల్ల భారం పడిందని స్వయంగా ఆర్టీసీ చైర్మన్ ప్రకటించారు. అది ఇప్పుడు కార్మికులు తీవ్ర ఆందోళన గురి చేస్తుంది. ఇది కేవలం ప్రైవేటీకరణ కోసం, ఆర్టీసీ ఆస్తులను, డిపోలను అమ్మడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రగా కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.